కొడుమూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ తనను లైంగికంగా వేధింపులకు గురి చేసిన నానా హింసలు పెట్టి వేధించాడని బాధిత బాలిక ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇక తనలా మరే ఆడపిల్లకి ఇలా జరగకూడదని సుధాకర్ను కఠినంగా శిక్షించి తన కుటుంబానికి రక్షణ కల్పించి తనకు న్యాయం చేయాలని రజక సంఘం ఆధ్వర్యంలో బాధిత మైనర్ బాలిక జిల్లా కలెక్టర్ రంజిత్ పాషను కలిసి వినతి పత్రం అందజేశారు. ఇక బాధిత బాలికకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించి 25 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని రజక సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక బాధిత బాలిక తల్లితో మా ప్రతినిధి బసవరాజు ఫేస్ టు ఫేస్. లో పనిచేస్తున్న మైనర్ బాలికపై కోడుమూరు మాజీ ఎమ్మెల్యే లైంగిక వేధింపులకు గురి చేసి ఇటీవల పోక్సో చట్టం కింద కేసు బుక్ అయ్యి రిమాండ్ జైల్లో ఉన్న పరిస్థితి మనకు తెలిసిందే. ఇదే విషయమై మైనర్ బాలిక తరపున రజక సంఘం నాయకులంతా కలెక్టర్కు ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తమ అమ్మాయికి ఉపాధి కల్పించాలని, అదేవిధంగా ఏదైతే మాజీ ఎమ్మెల్యే అనుచరుల ద్వారా బెదిరింపులు ఉన్నాయి, మాకు రక్షణ కావాలని దీంతో అయితే కలెక్టర్కు విన్నవించడం జరిగింది. ఇక్కడ మన వద్ద ఇప్పుడు అమ్మాయి తల్లి ఉంది. తల్లిని అడిగి ఒక మాట తెలుసుకుందాం. అమ్మ తల్లి, మీ బిడ్డకి ఏం జరిగింది, ఎందుకు ఇలా జరిగింది, ఆయన లైంగిక వేధింపులు ఏ విధంగా చేశాడో ఒక్కసారి చెప్పు. న్యాయం జరిగింది సార్. మా పాప మేము పని చేస్తున్నాము, ఇది కనుక చేసినాడు, మా పాపకి న్యాయం జరగాల అని చెప్తున్నాం. శిక్ష పడాల. 5 సంవత్సరాల నుండి చేస్తున్నాడు. మా పాప భయపడి ఏమన్నా చేస్తాడేమో, మమ్మల్ని ఏమన్నా మా అమ్మ నాన్న చంపుతాడేమని చెప్పలేదు. ఇప్పుడు ప్రభుత్వం అయిపోయినాక చెప్పింది. పాపకి అంటే మీకు ఆయనకి ఎలాంటి సంబంధం, అంటే ఎట్లా పరిచయం ఎట్లా ఏర్పడింది? పనికి పోతున్నాము, పని చేస్తున్నాము ఆయన ఇంట్లో, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ ఇంట్లో. కసువు బండలు మా పాప చేస్తుంది, మేము బట్టలు చేస్తున్నాము. ఆయన ఇండ్లు కట్టిస్తే కూడా ఆయన వాచ్మెన్ ఉన్నాడు, మేము అదే పని చేస్తున్నాము ఆయన ఇంట్లో. అట్లా పరిచయం ఆయన మాకు. ఈరోజైతే మీరు అంటే కలెక్టర్కి వచ్చి మీ కూతురికి న్యాయం కావాలని అడిగారు. ఏమేమి అడిగారు, అంటే ప్రభుత్వం మీకు ఏమేమి చేయాలి? మాకు రక్షణ చేయాలి, మాకు న్యాయం జరగాల, శిక్ష పడాలి ఆయనకి. ఇంకొక అమ్మాయికి ఇట్లా చేయకూడదని. సార్, అడ్వకేట్ అంటే ఏదైతే ఈ పాప కేసు వాదించిన అడ్వకేట్ ఉన్నారో అడ్వకేట్ ద్వారా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ కేసు విషయంలో ఎలాంటి సెక్షన్లు బుక్ అయినాయని, పోలీసులు ఎలా స్పందించారు, ఏంటి వివరాలు ఏంటి? 376 ఐపీసీ, తర్వాత పోక్సో యాక్ట్ సెక్షన్ 5 అదే అప్లైంది, 506 ఐపీసీ. సరే, ఈరోజు అంటే కలెక్టర్ దగ్గరకు వచ్చి మెమరాండం అయితే ఇవ్వడం జరిగింది రజక సంఘ ఆధ్వర్యంలో. అంటే ఎలాంటి డిమాండ్స్? అమ్మాయికి న్యాయం చేయాలి, సామాజికంగా వెనుకబడిన వీకర్ సెక్షన్ ఇది కాబట్టి ఆమెకు ఉద్యోగము ఉపాధి కల్పించాలని చెప్పి కలెక్టర్ గారిని కోవడం జరిగింది. దాని మేరకు ఆయన స్పందించడం జరిగింది. వెంటనే డిఆర్ఓ గారికి కూడా ఫార్వర్డ్ చేసినారు. ఫైనల్గా అమ్మ, ఒక డాక్టర్గా ఆయన అంటే ఇంటిలో పని చేస్తుండగా ఏ విధంగా మిమ్మల్ని లైంగికంగా వేధించాడు, ఏ విధంగా ఇబ్బందులు పెట్టాడు, ఎప్పటి నుంచి ఇబ్బందులు పెట్టాడు? 2019 నుంచి ఇబ్బంది పెట్టినాడు. నన్ను పని చేస్తుంటే వచ్చి టార్చర్ చేస్తున్నాడు ఊరికి. ఇప్పుడు వీడియో తీసుకొని కేసు పెట్టడం జరిగింది. అంటే బలవంతం చేయడానికి ఆయన బెదిరించినాడా, లొంగ తీసుకున్నాడా, అంటే ఏ రకంగా మీకు అట్లా ఏ రకంగా చేసి లొంగ తీసుకున్నాడు, లేకపోతే నువ్వు నాతో అనుకూలంగా ఉంటే ఏం కాదు ఎవరికి చెప్పనన్నాడా, లేదంటే ఏం ఆశ చూపాడు? నన్ను బెదిరించినాడు. ఈ విషయం బయటికి చెప్తే మీ మమ్మీ మీ నాన్నని చంపేపిస్తానని నన్ను బెదిరించినాడు. అందుకే నేనేం బయటికి చెప్పాను ఇన్ని రోజులు. అంటే మీకు ఇంకా ఏం ఆశ పెట్టాడు? అంటే డబ్బు ఇస్తానని, లేకపోతే ఇంకోటి ఇస్తానని ఏమైనా ఆశ పెట్టాడమ్మా? మాకేం చెప్పలే, ఏమనలే. ఈ విషయం చెప్తే చంపేపిస్తానని చెప్పాడు, అంతకంటే ఏం చెప్పలేను. ఇప్పుడు బాధిత అమ్మాయిగా నువ్వు ఇప్పుడు ఆయనకి ఎలాంటి శిక్షలు పడాలని కోరుకుంటున్నావు? నాకు ఇంకో అమ్మాయికి ఇట్లా జరగకుండా నాకు శిక్ష పడాలని నాకు న్యాయంగా. అమ్మ, మహిళా నాయకురాలు మీరు ఉన్నారు, అంటే ఈ సమాజంలో ఒక డాక్టర్గా ఆయన ఇలా చేయడము, దానిపైన మీ స్పందన ఏంటి? అసలుకి సమాజం ఏమవుతుందో అర్థం కావట్లేదండి. ఒక మహిళ అనేది కూడా లేకుండా ఆ అమ్మాయి ఇప్పుడు 14 ఏళ్ళంట వాళ్ళ ఇంట్లో పనిచేసినప్పుడు, ఇప్పుడు రీసెంట్గా 19 ఏళ్ళు అన్నారు. వాళ్ళ ఇంట్లో పనిచేసే అమ్మాయి మీద అలా ఒక డాక్టర్ అయినా కనీసం ఏదో చదువు సంధ్య లేని వాళ్ళు అంటే మొరటగా చేస్తారు అనుకుంటాం. ఒక డాక్టర్ డెంటిస్ట్ అయ్యి కూడా మళ్ళీ ఒక కోడుమూరికి ఎమ్మెల్యే అలా అయి కూడా వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళని ఇలా చేయడం ఏమైనా బాగుందా అండి? ఎందుకంటే వాళ్ళకి చెప్పడం ఇంట్లో పని చేస్తారు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న. ఆ అమ్మాయి కూడా వాళ్ళకి చదువుకునే స్తోమత లేక 7th క్లాస్ నుంచి పని చేసి ఇంట్లో పనికి పెట్టారంట. ఆ అమ్మాయి చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే చెప్తే నన్ను ఏం చేస్తారో అనే కిందికి ఆలోచిస్తున్నారు. ఇందాక మేము పర్సనల్గా మాట్లాడినప్పుడు వాళ్ళు చాలా సతాయిచ్చారు. ఏమంటే పని చేస్తున్నప్పుడు వచ్చి పట్టుకోవడం చేయడం అలా చేస్తున్నప్పుడు అది కొన్ని క్షణాల్లో బలహీన క్షణాల్లో ఆయన
బలాత్కారం చేసేసాడు, అది ఏమైనా చెప్తే మీ వాళ్ళకి చెప్తే మీ అమ్మ నాన్న ఏమైనా చేస్తాం ఏమంటే అప్పుడు ఎమ్మెల్యే ఆయన ఏం చేసినా చెల్లుతుంది. అందులో ఎమ్మెల్యే అనే ఒక పేరు, డబ్బు, హోదా అన్నీ ఉన్నాయి, వీళ్ళకి డబ్బు లేదు అనే విషయానికి కూడా ఇది చూస్తారండి. ఎందుకంటే సమాజం ఎటు వెళ్తుందో అర్థం కాక ఒక ఎమ్మెల్యేనే చేస్తే ఇప్పుడు రోడ్డు మీద పోయి ఆకతాయినా కొడుకులు చేసే వాళ్ళని తిడతాం, ఇప్పుడు ఎమ్మెల్యేని చేసి కూడా తిట్టాలి అంటే ఏమి సమాజం అండి. ఇప్పుడు ప్రభుత్వము అనేది కాకుండా సామాన్య మనుషులకి ఉండేది. చిన్న పాపని ఇప్పుడు ఆయన కూతురు ఉంది, ఆ కూతురు కూడా కాలేజీలో చదువుతుంది, ఆ కూతురుని ఎవరైనా చేసి ఇలా ఉంటాడు ఆయన? ఉండరు కదా. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏం లేదన్నారు, ఇప్పుడు భయపెట్టి ఆ అమ్మాయి ఇన్ని రోజులు అండర్ గ్రౌండ్లో ఉంది అంటే ఏం చేస్తారో నన్ను ఇప్పుడు అరెస్ట్ చేశాక మొన్న వచ్చినారు, ఏమ్మా అంటే మనం భయపెట్టారు అనే విషయానికి మేము ఉన్నాము. ఇప్పుడు ఇంకా ధైర్యం చేసి కేసు పెట్టి అరెస్ట్ చేశారు కదా అని 2 టౌన్లో కేసు పెట్టారు. కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చా వెంటనే ఏఆర్ఓ గారికి మా ముందే ఇచ్చారు. ఇది వాళ్ళు అడిగిన న్యాయం, ఆయన శిక్ష పడాలి, వాళ్ళకి ఏదో ఒకటి ఉపాధి ఉండాలి అనేసి అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళది ఏమి 4 ఆడపిల్లలు ఏమీ లేదు, ఇప్పుడు ఈ విషయం వస్తే మమ్మల్ని ఎక్కడ పనికి కూడా పెట్టుకోరు అన్న విషయం చెప్తున్నారు వాళ్ళు. ఫైనల్గా ఓ మహిళా నాయకురాలుగా అంటే ఎలాంటి శిక్ష పడాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు మేము మహిళలకి ఈ ఎమ్మెల్యే అయినా ఎంపీ ఎవరైనా పర్లేదు, ఇంకొకసారి ఏ అమ్మాయిని కానీ బలాత్కారం చేసినా ఖచ్చితంగా ఉరి శిక్షనే తీయాలి. ఈ సామాన్య జైలు శిక్షలు 6 నెలలు సంవత్సరాలు చేసి బెయిల్ పెట్టి వస్తారు, అవన్నీ కాదు, ఖచ్చితంగా ఉరి శిక్ష తీయాలి. ఇంకొక మొగాడు ఇలా పని చేయకూడదు, వాడు ఎవడైనా సరే, చిన్న నుంచి పెద్ద అని కాదు, ఈ మధ్య మైనర్లు అనేసరికి ఎక్కువైపోయినాయి. ఇప్పుడు మా బీజేపీ ప్రభుత్వం కూడా వచ్చింది కాబట్టి మేము చెప్పాం, ఎన్డీఏ కూటమి వచ్చింది కాబట్టి ఈసారి మేము ఒకటే చర్య తీసుకోవాలనుకుంటాం, ఎక్కడైనా సరే అన్యాయం జరిగిందా వాళ్ళకి ఉరిశిక్ష తీసే వరకు మేము కూడా ఊరికే ఉంటాం. ఇది ఖచ్చితంగా చేసి చూపిస్తే ఇంకా ఏ మొగాడు ఇలాంటి పని చేయకూడదు అనేసి మేము కోరుకుంటున్నామండి. పత్రికా మిత్రులకు నమస్కారం. బీజేపీ మహిళా అధ్యక్షురాలు గుందిపల్లి మాలతండి, కర్నూలు జిల్లా. అది ఒక మహిళా నాయకురాలుగా ఇలాంటి తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి. ఉరిశిక్ష పడే వరకు మేము పోరాటం కూడా చేస్తాము. ఒక డాక్టర్ హోదాలో ఒక మాజీ ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి ఉండి ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడితే ఇంకా రోడ్లో పోయి దారిలో పోయే వాళ్ళకి తేడా ఏముంటుంది? ఇలాంటి వాళ్ళని ఏమనాలి? కాబట్టి వాళ్ళ పేద కుటుంబానికి చెందిన వాళ్ళు, ఇంట్లో దోబి పని చేస్తూ ఇలా బతికే వాళ్ళు ఇప్పుడు కలెక్టరేట్ వద్ద కలెక్టర్కి కూడా విన్నవించాము, న్యాయం చేయాలని, అమ్మాయి తరఫు కుటుంబానికి న్యాయం చేయాలని వాళ్ళు కోరినట్లు మనకు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ బాబీతో బసవరాజ్, బీఆర్కే న్యూస్, కర్నూలు జిల్లా.